జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రకటించినటువంటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, మరి పద్మశ్రీ, పద్మ అవార్డులను అన్నిటి కూడా ప్రకటించినటువంటి సందర్భంగా అవార్డుల గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అవార్డు గ్రహీతలలో మారుమూల ప్రాంతానికి చెందినటువంటి దామరగిద్దలో, నారాయణపేట నియోజకవర్గం దామరగిద్దలో దాసరి కొండన్న గారికి పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా నరేంద్ర మోదీ గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దాసరి కొండన్న గారు అంటే ఈ వృత్తి మరి మనకు తెలుసు, సామాన్యంగా సాయంత్రం పూట మరి వాళ్ళు గ్రామాలలో పోయి ఇళ్ళలో పోయి ఇంటి ముందల మరి భిక్షాటన కోసం పోవడం, ఆ ఇళ్ళలో పోయినప్పుడు మంచి కీర్తనలు వాళ్ళు పాడడం, మరి అది వాయిస్తూ మరి వాళ్ళు దైవ కీర్తనలు పాడుతూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వారికి దానం చేయడము, ధాన్యాన్ని దానం చేయడం అనేది మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. కానీ రాను రాను ఈ యొక్క కళ కూడా తరిగిపోతూ ఉంది. మరి ఈ కళ పట్ల ఈరోజు దాసరి కొండన్న గారు అదే వృత్తి మీద ఈరోజు జీవిస్తూ మరి వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈరోజు ఈ అవార్డుల కోసం ఎంతో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎంతకాలం నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి అందరినీ కూడా ఈరోజు ఎంతో మందిని ఎంతో కాలంగా ఎదురు చూస్తే వాళ్ళకు కూడా వరించినటువంటి అవార్డు ఒక మారుమూల ఒక బీద కుటుంబానికి చెందినటువంటి మరి దాసరి కొండన్న గారు పద్మశ్రీ అవార్డు పొందడం అనేది మరి నిజంగా చాలా గొప్ప అదృష్టం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామవాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వారి ఏంటంటే అసలు ఈ పద్మశ్రీ అవార్డు అంటే ఏంటో కూడా చాలా గ్రామాల్లో ప్రజలకు కూడా తెలియదు అవార్డు ఏంటి, దానివల్ల ఇదేందని. అంటే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ అవార్డు వల్ల వచ్చినటువంటి గుర్తింపుని వారికి వివరించినప్పుడు వారి ఆనందం అసలు చెప్పలేనటువంటి ఆనందం ఉంది. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ బీద కుటుంబం, చాలా బీద కుటుంబం వాళ్ళు గతంలో కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు ధనవాడలో ఉన్నాం మేమని చెప్పినారు. ఇప్పుడు నాకు తెలియదు ధనవాడలో ఉందని. చిన్నప్పుడు వచ్చేవాళ్ళంటే మేము వచ్చేవాళ్ళము, మేము ధనవాడలోనే ఉన్నాము, ధనవాడలోనే పుట్టినామని చెప్పి వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఈ ఊర్లో ఉంటున్నామని చెప్పినారు దామరగిద్దలో. మరి వారు ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ప్రాంత ప్రజలకి అందరికీ కూడా పెద్ద ఎత్తున గర్వకారణం. ఈ పద్మశ్రీ అవార్డు పొందడం అనేది మరి ఈ ప్రాంతానికే గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరి తరఫున నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బాగా మాట్లాడు, కొంచెం వెనక్కి జరుగు అన్న, బ్రదర్ కొంచెం వెనక్కి బాబు. రైట్ వాళ్ళు బయటకు చేరండి. రావాలా పెద్ద వాళ్ళు దీనికోసం చాలా ప్రయత్నం చేస్తారు. ఈ అవార్డు రావాలని చాలా మంది ఎంతో రకాలుగా అంటే వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ నైపుణ్యం కానీ చేస్తుంటారు కదా. దాని మీద మాకు కూడా సంఘ కార్యక్రమాలు కృష్ణ దేవకి నందన బాలా కృష్ణ దేవకి సృష్టిరని కన్నా ఇష్ట దైవము ఎవరు, కన్నా ఇష్ట దైవము ఎవరు, బాలా
తండ్రి ఇట్లా సైట్ పెడతారు ఏ నువ్వు చేయదుంది అబ్బా మేడం